వాయిస్ ఆఫ్ మంజాస్ని స్వాగతం సుస్వాగతం. ఎట్టకేలకు ప్రధానమంత్రి మోడీ దిగివచ్చాడు. అంటే చర్చలు జరిపాడని కాదు, అతను డైరెక్ట్ చర్చలు జరపలేదు, వీళ్ళ తల డిమాండ్స్ను అతను ఇంకా నెరవేర్చలేదు. కానీ నిన్న కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో నడ్డా సమావేశం అయ్యాడు, వాళ్ళ డిమాండ్స్ ఏదో కనుక్కున్నాడు. అంతేకాకుండా ఇది మహాపాపం, అంటే నీట్ పేపర్ లీకేజ్ అనే మహాపాపం, దీని బాధ్యులైన వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే అని చెప్పి మోడీ సాక్షాత్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇంతవరకు గోధీ మీడియా ఏం చెప్తుంది? వీళ్ళు వెనకతలు ఏదో విదేశీ శక్తులు ఉన్నాయి, అమెరికా ఉందని, చైనా ఉందని, వీళ్ళు దేశాన్ని అస్థిరపరచడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని మరి గోధీ ఛానల్స్లో, మరి గోధీ వాట్సాప్ యూనివర్సిటీలో మరి ఎంత ప్రచారం చేశారు. ఈ కాక్రోచ్ పార్టీ అనేది నిజానికి దేశాన్ని బలహీనం చేయడం కోసమే, లేదా అస్థిరపరచడం కోసమే వాళ్ళు వచ్చారు. వీళ్ళు వెనకతలు ఏదో విదేశీ శక్తులు ఉన్నాయి, అమెరికా ఉంది, ఇవన్నీ ఆరోపణలు చేశారు కదా. మరి అలాంటి వాళ్ళతో ఎందుకు చర్చలు జరిపారు? అంటే ఈ దేశం బలహీనపడడం మీకు కూడా ఇష్టమేనా? అలాగైతే అంతేకాకుండా రకరకాల ఆరోపణలు, వాళ్ళేమో బిర్యానీలు తిన్నారు, ఇదిగో ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి, అవి తినేస్తున్నారు, ఇవి తినేస్తున్నారు అని రకరకాల ఎంతగా వాళ్ళని డిగ్రేడ్ చేయాలో అంతగా చేయడానికి ట్రై చేశారు. కానీ ఎక్కడా విద్యార్థులు తొనకలేదు, బెనకలేదు, అభిజిత్తో సహా. సరే కదా, వాంగ్చుక్ ఎప్పుడైతే వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేశాడో ఆ ఉద్యమం మరింత ఎక్కువైంది. నిన్న మనం చూసుకున్నట్లయితే ఇటు రాహుల్ గాంధీ చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ విజయ్ చౌక్ దగ్గర ధర్నా చేయాలని అనుకుంది, అది పోలీసు వాళ్ళకి ఉప్పందింది కాబట్టి పోలీసు వాళ్ళంతా కూడా విజయ్ చౌక్ వైపు వెళ్ళిపోయారు. అంటే విజయ్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్ళి ధర్నా చేయాలనుకున్నారు. అది పైకి వచ్చిన వార్త. దాని ప్రకారం పోలీసు వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఏమన్నాడంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు అనమాట. దాని తాలూకా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి ఒక మెసేజ్ పెట్టాడు. ఏంటంటే, మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు కాబట్టి ఆయన నివాసానికి వచ్చండి, అక్కడ మనకు లంచ్ ఉంది అని చెప్పాడు. మొత్తం అందరూ కూడా వెళ్ళిపోయారు, మల్లికార్జున ఖర్గే ఇంటి దగ్గరికి వెళ్ళారు. అప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడ ఉన్నారు. అయితే పోలీసు వాళ్ళు అది ఊహించలేదు అనమాట, అంటే అటు వెళ్తారని ఊహించలేదు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ప్రధానమంత్రి అధికార నివాస వైపు నడక ప్రారంభించారు. దాంతో పోలీసు వాళ్ళు అప్రమత్తం అయ్యారు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది, ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించారు. దాదాపు 4 గంటల సేపు అక్కడ వాళ్ళు ధర్నా చేశారు. చాలాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో అక్కడ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ తోపులాట్లో రాహుల్ గాంధీకి దెబ్బలు కూడా తగిలాయి, వీడియోస్ వస్తున్నాయి, ఆయన ముక్కు వెంట రక్తం కారుతున్న ఫోటోలు, వీడియోస్ వస్తున్నాయి. సో ఆయన కూడా దెబ్బలు తగిలాయి, ఆయనకి కూడాను. ఏదైనప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రధానమంత్రి ఇంటిని విపక్షాలు ముట్టడించడం అనేది ఇదే మొట్టమొదటిసారి. దాంతో ఏం జరిగిందంటే ఈ ఉద్యమానికి మరింత ఊపు వచ్చిందనమాట. ఇక్కడ చాలామంది ఏంటంటున్నారంటే రాహుల్ గాంధీ దీన్ని హైజాక్ చేస్తున్నాడు, అంటే ఇంతవరకు ఈ స్టూడెంట్స్ కష్టపడ్డారు, మొత్తం పేరు రాహుల్ గాంధీ కొట్టడానికి ఇవన్నీ చేస్తున్నాడు అంటారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. నిజానికి ఈ కాక్రోచ్ పార్టీ రాకముందే రాహుల్ గాంధీ ఈ విషయం పార్లమెంట్లో 4-5 సార్లు లేవనెత్తాడు. అంతేకాకుండా ఈ నీట్ విద్యార్థులు ఎవరైతే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంతమందిని పరామర్శించడం కూడా జరిగింది. అంటే కాక్రోచ్ పార్టీ భారతదేశంలో పుట్టక ముందే ఆల్రెడీ రాహుల్ గాంధీ చేశాడు. నెక్స్ట్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలు ఒక సమస్య మీద వాళ్ళు పోరాడుతున్నప్పుడు వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వడం ఖచ్చితంగా ప్రతిపక్షాల తరకు పాత్రే. అందులో రాహుల్ గాంధీని ఇక్కడ తప్పు పట్టడానికి ఏం లేదు. ఇక్కడ 2 అంశాలు రాహుల్ గాంధీని హైజాక్ చేయడం కాదు. ఎందుకంటే ఈ ఇష్యూ ఆల్రెడీ అందరికంటే ముందు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఆ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. సో ఎవరైతే బాధిత పార్టీ ఉందో బాధిత పార్టీలని పరామర్శించడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ కొత్తగా రాహుల్ గాంధీ ఇంటర్ఫీర్ అవ్వలేదు. కాకపోతే ఈ ఉద్యమం ఉధృతమైన తర్వాత మరొకసారి అతను ఈ ఉద్యమంలో అడుగుపెట్టాడు. దట్టు ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన రాజీనామా చేయమని చెప్పేసి కాక్రోచ్ పార్టీ అంటే రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ప్రధానమంత్రి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ముగ్గురు రాజీనామా చేయాలని అన్నారు. అది ఇప్పుడు ఆయన డిమాండ్. అయితే నిన్న జరుగుతున్నప్పుడు జితేంద్ర సింగ్ ఎవరైతే కేంద్ర సహాయ శాఖ మంత్రి ఉన్నాడో ఆయన ప్రభుత్వ దూతగా రాహుల్ గాంధీ దగ్గర రావడం, చర్చలు జరపడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్స్ పెట్టాడు. ఏంటంటే ముఖ్యంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో బాధిత కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఇవ్వాలని, విద్యా సంస్కరణలు తేవాలని, ఇలాంటి ఒక 5 డిమాండ్స్ పెట్టాడు అతను. అయితే దానికి అక్కడ అంగీకారం ఇంకా కుదరలేదు కాబట్టి
బలవంతంగా ఆ ధర్నాను ఆప్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ఇంకా ప్రజా విలువ పెరుగుతూనే ఉంది, విద్యార్థుల సపోర్ట్ పెరుగుతూనే ఉంది. నిన్న అక్కడ ఏదైతే లాఠీచార్జ్ జరిగిందో, ఢిల్లీ వీధుల్లో రక్తపాతం జరిగిందో దానికి నిరసనగా మరికొంతమంది ఇప్పుడు విద్యార్థులు మరింత ఉధృతంగా అక్కడికి వెళ్తున్నారు. ఇతను ఎవరైతే అభిజిత్ ఉన్నాడో ఆయన తన దీక్షను కంటిన్యూ చేస్తున్నాడు. మరి అదేవిధంగా వాంగ్చుక్ కూడా దీక్ష కంటిన్యూ చేస్తాను అంటున్నాడు. సో ఏదైనప్పుడు కూడా ఇటువంటి ఉద్యమం ఇంతవరకు రాలేదు. కాదు ఇటువంటి ఉద్యమాలు వచ్చినప్పుడు బీజేపీ చేసిన స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళ మీద దేశద్రోహం లేదంటే దేశాన్ని అస్థిరతాపరచడం కోసం ఇవన్నీ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే రైతు ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని ఎలాగ చెప్పారంటప్పుడు అది అంటే వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతు ఉద్యమం జరుగుతున్నప్పుడు దాదాపు సంవత్సరం చేశారనుకుంటాను. వాళ్ళు ఖచ్చితంగా ఏమన్నారంటే ఖలిస్తాన్ తీవ్రవాదులు ఖలిస్తాన్ ఉద్యమం చేస్తున్నారు అంటే పంజాబ్ నుంచి ప్రత్యేకంగా ఖలిస్తాన్ దేశం కావాలని దాని మీద వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమం ఇది నిజానికి ఇక్కడ రైతులది కాదు అని చెప్పేసి అప్పుడు కూడా వాళ్ళ మీద అబండాలు వేయడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మళ్ళీ తన తప్పును ఒప్పుకున్నాడు. ఇవి మీకు మంచి చేస్తాను ఉద్దేశం చేశాను తప్ప మిమ్మల్ని అబద్ధ పెట్టడం కోసం కాదు, నన్ను క్షమించండి అని భారతదేశంలోని రైతులకు అతను క్షమాపణ కోరుకున్నాడు. రేపు కూడా అదే జరగబోతుంది. విద్యార్థుల దగ్గర ఆల్రెడీ మహాపాపం ఇది అని ఇప్పుడు ఒప్పుకున్నాడు కాబట్టి రేపు కూడా అదే ఖచ్చితంగా విద్యార్థులకు క్షమాపణ చెప్తాడు ప్రధానమంత్రి, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే చెప్పకపోతే బీజేపీకే లాసు. ఎందుకంటే నిన్న అక్కడ రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయటం, తర్వాత సోనియా గాంధీ కూడా అక్కడికి రావటం, ఆ జైలు దగ్గరికి రావటం, పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. ఇది అంతకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ ఇంటిని ముట్టడించడానికి ట్రై చేస్తే అటు బీజేపీ గాంధీ భవన్ ముట్టడించడానికి ట్రై చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ ఒక విజయవాడలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీ మధ్య. ఇటువంటి వాతావరణం దేశం నెలకొంటుంది కాబట్టి ఇంకా ఇది కర్ణాటక కేరళ వీటిలో కూడా ఈ ఉద్యమం ఉధృతం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా ప్రధానమంత్రి మించిపోయింది లేదు. వీళ్ళ మీద దేశద్రోహులనో టెర్రరిస్టులనో వెనక నుంచి ఏదో దేశం ఆడిస్తుంది, దేశాన్ని అస్థిరపరచడం కోసం ట్రై చేస్తున్నారు, వీళ్ళు విదేశీ శక్తులతో వీళ్ళు చేతులు కలిపే లాంటి పనికిమాలని స్టేట్మెంట్లు ఇవ్వడం మానేసి ముందు అర్జెంటుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తే ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకుండా ఆగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇక ఇటువంటి లీకేజీలు లేకుండా చూసుకునే బాధ్యత దానికి తగ్గట్టు ప్రణాళికలు గట్ట చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మంచిది. అలా కాకుండా ఒక ఇగోకి పోయి లేదంటే వీళ్ళు మమ్మల్ని చేయగలరలే అని చెప్పేసి నిర్లక్ష్యం వహిస్తే మాత్రం దాని తాలూకు పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. నేను గతంలో ఒకసారి నేను ఇదే కాక్రోచ్ పార్టీ పుట్టినప్పుడు అది పెట్టినప్పుడు నేను మాట చెప్పాను, కాక్రోచ్లు ఇలా రోడ్ల మీద కాదు, వాట్సాప్లో కాదు, పార్లమెంట్లోకి అసెంబ్లీలోకి వెళ్ళాలన్నాను. అయితే నేను పార్లమెంట్లోకి వెళ్ళలేదు, కానీ పార్లమెంట్ ముట్టడించారు. గతంలో కూడా పార్లమెంటు ముట్టడించడానికి చాలా రాజకీయ పార్టీలు ప్రయత్నించే సర్వసాధారణ జరుగుతుంటాయి. కానీ నిన్న జరిగినంత ఉధృతంగా జరగలేదు. నిన్న రికార్డ్ ఏంటంటే ఒకవైపు పార్లమెంట్ను ముట్టడించారు, ఇంకోవైపు ప్రధానమంత్రి ఇంటిని ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు కూడా ప్రధానమంత్రి ఇంటిని అధికార నివాస గృహాన్ని ఎవరు కూడా ముట్టడి చేయలేదు. నేను ఫస్ట్ టైం చేశారు. ఇంత ఉధృతంగా ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ప్రధానమంత్రి తల వంచి ఖచ్చితంగా తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలు, ఎందుకంటే ఆయనే మహాపాపం అన్నాడు కాబట్టి. అంతేకాకుండా ఆయన అంటాడు ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పనిచేయాలంటాడు. అటు నీట్ ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారు? కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తాయా? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపేస్తారు ఇందులో. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. అంటే తప్పుని అతను ఒప్పుకోవటం లేదు. ఒకవైపు ఒప్పుకుంటేనే ఒప్పుకోవటం తెలివిగా. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా ఉందని చెప్తున్నాడు. మామూలు ఎగ్జామ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, నీట్ ఎగ్జామ్కి రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధం లేదు. తప్పు కేంద్రం వైపు నుంచి జరిగింది కాబట్టి ఇక మీద ఇటువంటి లీకేజ్ జరగకుండా చూడాలి. అది చాలామంది అంటున్నారు లీకేజ్ జరగకుండా ఎలా చూడడం, ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్ యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశాడు. నిజానికి అక్కడ ఆయన చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన డ్రైవ్ చేయటం లేదు కాబట్టి. ఆయన డ్రైవ్ చేయడం లేదు, అతను మంత్రి అంతే. ఓ సిగ్నల్ వ్యవస్థలో లోపం ఉండొచ్చు, లేదా పట్టాల్లో లోపం ఉండొచ్చు, లేదంటే ఇంజిన్లో లోపం ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు అక్కడ. సో ఆ విధంగా యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాని పేరే యాక్సిడెంట్, తెలుసుకోండి. లీకేజ్ వేరు, యాక్సిడెంట్ వేరు. దాని పేరే యాక్సిడెంట్ యాదృచ్ఛికం, అంటే అనుకోకుండా జరిగే సంఘటన. అది అనుకోకుండా జరిగే సంఘటనకి ఆయన రాజీనామా చేశాడు. మరి ఇక్కడ పేపర్ దాన్ని నిర్వహించడం, పేపర్ని సెట్ చేయటం, పేపర్ని మళ్ళీ అప్లోడ్ చేయటం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటికి ఒక వ్యవస్థ ఉంటుంది కదా. ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం లేదు. అవినీతి మాత్రం ఉంటుంది తప్ప యాక్సిడెంట్ ఉండదు. యాదృచ్ఛికం అనేది ఇక్కడ ఉండదు, అవినీతి మాత్రం ఉంటుంది. ఇటువంటి అవినీతులు జరగడం వల్ల విద్యార్థుల జీవితాలు, ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక మెయిన్ పాయింట్ ఇంకొకటి, వీళ్ళేదో గోధి మీడియాలో చెప్తున్నారు కదా, వాళ్ళకి ప్యాకెట్లు వస్తున్నాయి, ప్యాకెట్లు తింటున్నారని.
ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, దేశంలో చాలామంది డైరెక్ట్ మనం పాల్గొలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బ్లింకిట్ కావచ్చు, లేదంటే జొమాటో కావచ్చు, లేదా స్విగ్గీ కావచ్చు, వాళ్ళకి ఆర్డర్ చేసి ఎవరికి తోచినంత అన్ని ప్యాకెట్లు ఆర్డర్ చేసి వాళ్ళకి అందజేయమని చెప్పేసి డిజిటల్ మీడియా ద్వారా వాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. అది వాళ్ళు అక్కడ కొనుక్కుంటూనే కాదు, దేశ ప్రజలు ఇస్తున్నవి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, దేశ ప్రజలు ఈ ఉద్యమాన్ని ఫుల్ సపోర్ట్ ఉంది. లేకపోతే ఎందుకు ఇస్తారు? మేము స్వయంగా ఎలాగో పాల్గొలేకపోతున్నాం కాబట్టి మా తరపున చేద్దాం నైతిక మద్దతు ఇస్తున్నారు. అలా నైతిక మద్దతు ఇస్తే స్టూడెంట్స్లో కూడా ఇంకా ఉద్యోగం చేయాలన్న కోరిక ఇంక ఎక్కువ అవుతుంది. అసలు నిన్న ఆ వీడియోలో చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ మనం కూడా వెళ్తే బాగుందని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అని మనం అటువంటి పని చేయలేకపోతున్నాం. ఎందుకంటే అది విద్యార్థుల జీవితానికి సంబంధించి కొంతమంది విద్యార్థులు అక్కడికి వచ్చి లాఠీ దెబ్బలు తిని నానా పాటలు పడ్డారు. అక్కడ రాత్రులు ఎక్కడ పడుకుంటారు? రోడ్ల మీద పడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటికైనా అర్థం కావట్లేదు వాళ్ళు చేస్తున్న త్యాగాలు. మరి అంతేకాకుండా ఈరోజు వస్తున్న వార్త అంటే ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని కూడా వస్తుంది. అలాగే ఏది జరగకూడదు, మంచిగా జరగాలని కోరుకుందాం. ఇదంతా ఏంటంటే వీళ్ళు చేస్తున్న ఒక బ్రాండ్ వేసేసి వీళ్ళు బిర్యానీలు తినేస్తారు, అవి తినేస్తారు, ఇవి తినేస్తారు అని చెప్పండి. ఇది కాదు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవటం లేదు. వాళ్ళకి వాటర్ బాటిల్ నుంచి బిర్యానీ ప్యాకెట్ల వరకు దేశ ప్రజలు వాళ్ళు పంపిస్తున్నారు. అంటే కొంతమంది అంటే వాళ్ళకి సానుభూతి పరులు, ఈ ఉద్యమం మీద సానుభూతి పరులు అవి వాళ్ళు ఆర్డర్ చేసి పంపిస్తున్నారు అక్కడ వాళ్ళకి. ఇది తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఒక తప్పు చేసిన రక్షించడం కోసం ఇంతమంది మీద మీరు లాఠీ చార్జ్ చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఒక్కడు రాజీనామా చేస్తే అయిపోయింది దానికి. ఇంత ఉధృతాలు మరి పోలీస్ ఫోర్స్ చూసిన నలిగిపోతుంది. పోలీస్ ఫోర్స్ కూడా వాళ్ళు ఎంతకైనా వాళ్ళు మాత్రం కంట్రోల్ చేస్తారు, లేదా వాళ్ళ డ్యూటీ కంట్రోల్ చేయాలి. సో మొత్తం ఈరోజు తెలంగాణ, మరి కేరళ వస్తుంది, కర్ణాటక రేపు రావచ్చు. సో ఎక్కడైనా పోలీసు వాళ్ళు విధులు నిర్వహించకుండా ఎంతసేపు ఈ ధర్నాల దగ్గర కూర్చుంటే వాళ్ళ పరిస్థితి. అందుకే ఒక మంత్రి చేత రాజీనామా చేయించండి, చల్లారుతుంది. రాబోతున్న మంత్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ అవినీతి కూడా త్రావు లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వాయిస్ ఆఫ్ మంజల్ సింగ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.